ఏంటి చెప్పండి మొట్టమొదటిదే. ఇంతంత పొడుగు చెబుతున్నా మాకేం వచ్చి చచ్చుకున్నాను మాకండి, కొంచెం చెప్పడానికి ట్రై చేయండి సింపుల్గా షార్ట్ కట్లో. పాపమును జయించిన వాడై, జన్మలో కానీ క్రియల్లో కానీ పాపము లేని వాడై ఉండాలి. ఇది మొదటి రూల్. రెండవది, ఇటు భూమి మీద ఉన్న వాళ్ళకి అటు పరలోకంలో ఉన్న మొత్తానికి చెందిన వాడై ఉండాలి, అందరితో లింక్ ఉండాలి. మూడవది, పాపుల కొరకు బలి కావడానికి మనం తీసుకొచ్చే పశువు ఏదైతే ఉందో ఆ పశువు తనంతటా తానే రావాలి కానీ బలవంత పెట్టకూడదు. అంటే ఎవరైతే మన కోసం అప్పగించుకోవాలని మనం కోరుకున్న ఆ వ్యక్తి తనంతటా తానే రావాలి. అది యేసయ్య చేశాడు. ఈ 3 క్వాలిటీస్ యేసయ్యకు ఉన్నాయి. నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అన్న డైలాగ్ వాడాడు, గుర్తుందా? యోహాను సువార్త 10లో నా ప్రాణమును నేనే, నా అంతటా నేనే పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము గలదన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు ఎవరి బలవంతం లేదు, నా పిల్లలను ప్రేమించి నేనే వారి కోసం ప్రాణం పెడుతున్నాను అన్నాడు. 3వ మాటకి రిజల్ట్ వచ్చింది. ఈ మాట అన్నవాడు యేసయ్యే. ఇక 2వ మాట సంగతి, అందరికీ లింక్ ఉన్నోడై ఉండాలి. లింక్ ఉంది. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము ఆయన ద్వారా ఆయన యందు సృజింపబడెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను అన్న మాటకు అర్థం ఏంటంటే మనందరికీ మూలము యేసే. యేసే మార్గము, యేసే సత్యము.